హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, ఆల్రెడీ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి మనోభిరాముడు స్టోరీ కంప్లీట్ అయిపోయింది కదా. మీరంతా చాలా బాగా ఆదరించారు. ఇక శ్రీధర్ గారు రాసినటువంటి మరో అందమైన నవల శిఖర అనే స్టోరీని ఈ రోజు నుండి మన ఛానల్లో వినిపించబోతున్నాను. స్టోరీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి. శిఖర అంటే తెలుసు కదా, అత్యంత ఎత్తులో ఉన్న పర్వతం అన్నమాట. పర్వతానికి ఉన్న చివరి కొనని శిఖర అంటారు. మరి ఈ శిఖర ఎలా ఉంటుందో ఉండే కొద్దీ మీకే తెలుస్తుంది. కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఈ స్టోరీలో ప్రతి క్యారెక్టర్ కానీ, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చిన సీన్స్ కానీ ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటాయి. సో దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అలానే అయితేనే మీకు స్టోరీ ఎక్కడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక కొత్తగా చెప్పేదేమీ లేదండి. స్టోరీస్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల నోటిఫికేషన్ మీకు కరెక్ట్ గా వస్తుంది. కానీ కాపీ చేస్తున్న స్టోరీస్ కి చాలా వ్యూస్ ఉంటున్నాయండి. మన ఛానల్లో శ్రీధర్ గారు డైరెక్ట్ గా ఇస్తున్నా కూడా ఇంతవరకు మన ఛానల్ కి పెద్దగా వ్యూస్ ఏమీ ఉండడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అలా చేయొద్దండి. స్టోరీస్ చూస్తున్న వాళ్ళు ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర మొదటి భాగం. ముందుగా రైటర్ గారు అయితే డిస్క్లైమర్ ఇచ్చేశారండి, అదొకసారి చూద్దాం. ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఇది కేవలం చదవడానికి మాత్రమే, అంతేగాని నా అనుమతి లేకుండా నా కథలని గాని, కథాంశాన్ని గాని యూట్యూబ్ లో కానీ, మరే ఇతర సోషల్ మీడియాలో గాని, వెబ్ సిరీస్లుగా గాని ఏ విధంగా కూడా పోస్ట్ చేయడానికో, ఇంకే విధంగానైనా ఉపయోగించుకోవడానికో వీల్లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా అది చట్టరీత్యా నేరం. నా పర్మిషన్ తీసుకోకుండా అలా చేసిన వాళ్ళ మీద రిపోర్ట్ చేయడమే కాక నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. అనగా లీగల్ నోటీస్ పంపించి దాని ద్వారా భారీ మొత్తంలో పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది. కనుక దయచేసి అలాంటి పనులు చేయవద్దని మనవి. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళు మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ చేయండి. నేను ఆయనకి ఫార్వర్డ్ చేస్తాను. మిగిలిన పని లీగల్ ఇష్యూ ద్వారా ఆయన ప్రొసీడ్ అవుతారు. ఇక కథలోకి వెళ్తే, మే నెల 2018 తిరుపతి, అర్ధరాత్రి 1 గంట. ఒక పేరున్న పెద్ద యూనివర్సిటీ ఆడిటోరియం. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది ఆమె. చదువు అందం చూసుకుని బాగా మిడిసి పడుతున్నావు కదా, అందుకే తీసుకొచ్చాను అన్నాడు అతను. ఓ, నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా ఎత్తుకొచ్చావా అని వెటకారంగా అడిగింది ఆమె. షర్ట్ బటన్స్ విప్పుతూ, కాదు, ఈ రోజుతో నీ పొగరంతా దింపుదామని తీసుకొచ్చానన్నాడు. వెనక్కి జరుగుతూనే, నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను. ఫస్ట్ టైం నీ కళ్ళల్లో భయం కనిపిస్తుందే, ఎక్కడికెళ్ళింది నీ ధైర్యమంతా? కనిపిస్తే చాలు మీద పడిపోయే ఆడపులిలా ఉంటావు కదా. ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, రేయ్, పులినంటూనే మీదకొస్తున్నావు, చస్తావు జాగ్రత్త అని బెదిరించింది ఆ అమ్మాయి. ఈ పులి ఒంటరిగా దొరికింది, వదిలే ప్రసక్తే లేదు అంటూనే తనని మీదకి లాక్కొని ఆక్రమించుకోబోతుంటే బలమంతా ఉపయోగించి తనని నెట్టేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా తన వల్ల కావట్లేదు. ఎక్కడికెళ్తావే, నా నుండి తప్పించుకోవడం అంత తేలికనుకున్నావా అంటూనే తనని అతని ఉక్కు కౌగిట్లో బంధిస్తున్నాడతను. ఏడుస్తూ, వదలు, వదలరా అంటూ అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది తప్పించుకోవడానికి. కాని తన వల్ల కావడం లేదు. మగాడి శారీరక బలం ముందు ఆడది ఎప్పుడూ అవలే. ఏడుస్తూనే, వదులు, వదులురా అని గింజుకుంటున్న క్షణక్షణం గడిచే కొద్దీ నీరసించిపోయి ధైర్యం సన్నగిల్లిపోతుంటే కళ్లల్లో కన్నీళ్లు ధారాళంగా కారుతూ మెల్లిగా తన పట్టుని సడలించేసింది ఆ అమ్మాయి. ఆ ఒక్క క్షణంతో ఆమె పూర్తిగా అతనిది పైచేయి కాగా అతని చేతుల్లో బందీ అయిపోయి పూర్తిగా అతని దాష్టికానికి బలైపోయింది. గట్టిగా అరిచిన ఆ అమ్మాయి అరుపుతో ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. గట్టిగా అరిచిన ఆ అమ్మాయి అరుపుతో ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. యూనివర్సిటీ మొత్తం మీడియాతో కిటకిటలాడుతుంది. ఫేమస్ న్యూస్ ఛానల్స్ అన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే రీడర్స్ న్యూస్ ఎక్స్పోజ్ చేస్తున్నాయి. అర్ధరాత్రి పూట ఏంటి కలకలం అనుకుంటున్నారా? ఉన్నత శిఖరాలను చేరాల్సిన యువత ఏ విధంగా తప్పుదారి పడుతుందో ఈ రోజు ఈ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే నిదర్శనం. సెక్స్ కోసం హోటల్స్, లాడ్జీలు వదిలి చదువుల తల్లి నిలయాన్నే వాడుకుంటున్నారు. అసలు యువత ఎటు వెళ్తుంది, ఏమైపోతుంది అంటూ యాంకర్ లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటే ఇంతలో ప్రిన్సిపల్ రావడంతో మీడియా అంతా అటువైపుకి తిరిగింది. హలో సార్, ఇక్కడ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి రేప్ చేశాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదెంతవరకు నిజం? అదంతా ఏం లేదు, ఇక్కడ అలాంటివేమీ జరగట్లేదు.
మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ అబ్బాయి ఒక మిలీనియర్ కొడుకని మీరు వెనకేసుకొస్తున్నారు. లేదు, అదంతా అబద్ధం. ఇక్కడ అలాంటివేమీ జరగట్లేదు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంతలో కమిషనర్ బయటకొచ్చి, చూడండి, ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవరో ఆకతాయిలు మీడియాని, పోలీసులని తప్పుదారి పట్టించారు. వాళ్ళెవరో తొందరలోనే తెలుసుకుంటాం. ఇదంతా నిజమేనంటారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అయితే ఎవరా అమ్మాయి, అబ్బాయి, వాళ్ళ పేర్లు చెప్పండి. చూడండి, ఒక ఆడపిల్లని ఇలా పేపర్లలో ఎక్కిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ అలాంటిదేమీ జరగనప్పుడు వాళ్లతో ఇదంతా లింక్ చేయడం కరెక్ట్ కాదు. వీలైనంత తొందరగా ఇదంతా క్లియర్ అవ్వాలి, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని గట్టిగా వార్న్ చేశారు కమిషనర్. అలా అర్ధరాత్రి కాలేజ్ ఆడిటోరియంలో ఆ సంఘటన ముగిసిపోయేగా ఆఫ్టర్ 5 years బెంగుళూరు మార్నింగ్ 6 o'clock ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే ఉండే ఒక అందమైన కాలనీలోని ఓ ఇంటి టెర్రస్ మీద ఓ హాల్, బెడ్రూమ్, చిన్ని వంటగది, 2 గదుల చిన్ని పెంట్ హౌస్. రూమ్ అంతా లైట్ బ్లూ అండ్ క్రీమ్ కలర్లో ఉన్న కొద్ది సామానంతా పొందిగ్గా అమర్చి చూడముచ్చటగా అనిపిస్తుంది. ఆ పెంట్ హౌస్ బయటంతా ఎక్కడ చూసినా చిన్ని చిన్ని పూల కుండీలతో చూడగానే ఆకట్టుకునేలా ఉండి, ప్రతి కుండీలో ఉన్న రంగురంగుల గులాబీలు అవి వేసిన వాళ్ల అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. తెల్లవారుతుండగా అప్పుడే సన్నగా చినుకులు మొదలవడంతో ఆ పెంట్ హౌస్ మెయిన్ డోర్ ఓపెన్ అయింది. సన్నటి పట్టీలు పెట్టుకున్న పాలమీగడ లాంటి పాదాలు బయటకొచ్చాయి. వచ్చినంత వేగంగా పరుగులు పెడుతున్న ఆ పాదాలు బయట ఆరేసిన బట్టల్ని ఫాస్ట్ గా బయట తీస్తుంటే సన్నటి చినుకులు జోరందుకుంటూ పూలవాన మొదలవ్వడంతో ఆ అమ్మాయి నవ్వుతూ చేతులు చాపి వర్షంలో తడుస్తూ నవ్వుతుంది. స్వాతి నక్షత్రంలో పడిన చినుకులు స్వాతి ముత్యాల్లా మారినట్టు తనను తాకిన వర్షపు జల్లులు నేలకు తాగి పరవశించిపోతున్నాయి. ఇంతలో, ఇదిగో అమ్మాయి అంటూ కింది నుంచి వినిపించింది వర్ధనమ్మ గొంతు. ఎండకన్ను ఎరగని లేలేత మేని ఛాయ, అన్ని భావాలని పలికిస్తూ చేపకిళ్లలా కదులుతున్న కళ్ళు, ఎర్రటి పెదవుల మధ్య చిన్నగా ఉన్న నొక్కు వింతైన అందాన్నిస్తుంటే, నడుం వరకు ఉన్న హెయిర్ మొత్తం పైకి స్టిక్ చేసి నిద్రముఖంలో కూడా చెరగని చిరునవ్వుతో చేతిలో ఉన్న బట్టలను పిండి విదిలిస్తూ, ఏంటి పిన్నిగారు అంటూ తలోంచి కిందకి చూసింది ఆ అమ్మాయి. తనే శిఖర. ఏం లేదమ్మాయి, వర్షం పడుతుందిగా, బట్టలు తీసావో లేదోనని పిలిచాను. నవ్వుతూ, వర్షం రావడం తగ్గడం కూడా అయిపోయింది పిన్నిగారు. నిజమేలే, ఈ బెంగుళూరులో వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పలేమనుకుంటూ లోపలికెళ్ళిపోయింది వర్ధనమ్మ. తీసిన బట్టలన్నీ ఆరేసి నవ్వుకుంటూ లోపలికెళ్ళింది శిఖర. ఒకసారి వాచ్ వైపు చూసి బెడ్రూంలోకెళ్ళి నెమ్మదిగా నడుచుకుంటూ బెడ్ దగ్గరికెళ్ళి కన్నయ్యా కన్నయ్యా అని పిలవగానే బెడ్ మీద పడుకున్న చిన్న ఆకారం అటువైపు తిరిగింది. ఏంటి, నా కన్నయ్య నా మీద అలిగాడా? మాట్లాడాడా నాతో? సర్లే, ఈరోజు నేను నా కన్నయ్యకి తన ఇష్టమైన రెస్టారెంట్కి తీసుకెళ్దామనుకున్నాను. నా కన్నయ్యకి ఇష్టం లేదనుకుంటా, వద్దులే అని శిఖర అనడంతో హే అంటూ దుప్పటి తీసి, మమ్మీ నన్ను నిజంగానే తీసుకెళ్తావా అని అడిగాడు. నవ్వుతూ, హా అనుకున్నా, కానీ వద్దులే, నువ్వు పిలిచినా లేవలేదుగా. సారీ మమ్మీ, నన్ను తీసుకెళ్లవా ప్లీజ్ అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు 4 ఏళ్ల శౌర్య. కొడుకుని మురిపెంగా ముద్దు చేస్తూ, తప్పకుండా తీసుకెళ్తాను, స్కూల్ టైం అవుతుంది, తొందరగా లేవాలి, ఓకేనా? ఓకే మమ్మీ అనగానే శౌర్యనెత్తుకొని రెడీ చేయడానికి తీసుకెళ్ళింది శిఖర. ఇదే టైంకి కింద కాంపౌండ్లో ఒక బైక్ ఫాస్ట్ గా వచ్చి ఆగింది. అందులో నుండి 6 feet హైట్, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని, తెల్లటి మేనిచాయితో కళ్ళకి స్పెట్స్ పెట్టుకుని, చూడగానే ఎవరినైనా అట్రాక్ట్ చేసే మ్యాన్లీ లిక్తో ఉన్న ఒక వ్యక్తి దిగాడు. తనే సాత్విక్. ఒక ప్రైవేట్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు. దిగడంతోనే పైనున్న పెంట్ హౌస్ కి వెళ్లాడు. శౌర్య పదా, వెళ్దాం, స్కూల్ టైం అవుతుంది అని అరవడంతో, గుడ్ మార్నింగ్ శౌర్య అంటూ ముందుకొచ్చాడు సాత్విక్. హే అంకుల్ వచ్చాడు అంటూ పరిగెడుతూ వచ్చి హక్ చేసుకున్నాడు శౌర్య. శిఖర నవ్వుతూ, ఇదేనా సాత్విక్ రావడం? అవును శిఖర, రా కూర్చో, ఇంకేంటి సంగతులు? ఏమున్నాయి, అంతా మామూలే అంటూ కాసేపు మాట్లాడుకుని, సరే టైం అవుతుంది, ఇక బయలుదేద్దామా అంది శిఖర. హా సాత్విక్, స్కూల్కి కూడా టైం అవుతుంది అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది శిఖర. స్కూటీ స్టార్ట్ చేస్తుంటే, శౌర్యని నేను డ్రాప్ చేయనా అని అడిగాడు సాత్విక్. అక్కర్లేదులే సాత్విక్, కానీ ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి, కొంచెం తొందరగా వచ్చేయ్ అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళొస్తాను అంటే, జాగ్రత్త. హా
బాయ్ అంకుల్ అంటే బాయ్ శౌర్య అంటూ చెయ్యూపాడు సాత్విక్. నవ్వుతూ అతను కూడా బైక్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కెళ్ళిపోయాడు. వీళ్లను చూస్తున్న వర్ధనమ్మ మూతి తిప్పుకుంటూ ఈ దరిద్రం ఇంకా ఎన్ని రోజులో ఏంటో అనుకుంది. బాబుని స్కూల్లో వదిలిపెట్టి తను ఆఫీస్కి బయలుదేరింది శిఖర. రోడ్డు మీద వెళ్తున్నా తనకి రాంగ్ రూట్లో వచ్చిన ఒక బ్లాక్ కలర్ ఫారిన్ కార్ డాష్ ఇవ్వడంతో అమ్మా అని అరుస్తూ స్కూటీతో సహా కింద పడిపోయింది శిఖర. కింద పడ్డ తనని కనీసం చూడను కూడా చూడకుండా వెళ్లిపోతుంది కార్. కనీసం ఆగకుండా వెళ్తున్న కార్ని చూసి పీకల దాకా కోపం వచ్చిన శిఖర చేతికందిన రాయి తీసుకుని ఫోర్స్ గా కారుకి కొట్టగానే అద్దం పగిలిపోయి సరిగ్గా డ్రైవింగ్ సీట్లో ఉన్న అతనికి తగలబోతుంటే త్రుటిలో పక్కకి జరిగి కోపంగా కారు నుండి దిగాడతను. 6.1 హైట్, సిల్కీ హెయిర్, షార్ప్ గా ఉన్న ముక్కు, మగసిరి ఉట్టిపడే మీసాలు, బ్లాక్ సూట్, కళ్ళకి గగుల్స్, చేతిలో సిగరెట్, పొగరు, డబ్బుందన్న అహంకారం అన్నీ వెరిసి ఆటిట్యూడ్కి బ్రాండ్ అంబాసిడర్. అతని పేరు సిద్ధార్థ్ వర్మ. శిఖర కోపంగా అటువైపు తిరుగున్న అతని దగ్గరికెళ్లి కాలర్ పట్టుకోబోతుంటే అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు శిఖర సిద్ధార్థులు. ఆమెని చూస్తున్న కొద్దీ అతనిలో కళ్లల్లో కసి, ఆమె కళ్లల్లో అసహ్యం. కసిగా ఆమె వైపు చూస్తూ ఆమె చేతుల్ని విస్తురుగా తోసేయడంతో 2 అడుగులు వెనక్కి జరిగింది శిఖర. సిద్ధు పర్సులో డబ్బులు తీసి తన మీదకి విసిరేసి, నీలాంటి వాళ్లు కాస్ట్లీ కార్ల కింద పడేది డబ్బు కోసమేగా, తీసుకెళ్ళు, మీకేదేం కొత్త కాదుగా అని ఒత్తి పలికి అతను వెళ్లిపోతుంటే అతను ఒక్కడుగు కూడా వెయ్యకముందే కాలర్ పట్టుకుని వెనక్కి లాగి నిప్పులు చెరిగే కళ్లతో ఈడ్చిపెట్టి కొట్టింది శిఖర. ఏయ్ నిన్ను అంటూ అతను చెయ్యెత్తబోతుంటే ఆ చేతిని గాల్లోనే ఆపుకుంది. ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు మదం పట్టి యాక్సిడెంట్ చేసింది చాలక నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు పేలుతున్నావు. దారిలో ఆడది కనిపిస్తే నీలాంటి కుక్కలు మీద పడ్డానికి రెడీగా ఉంటాయేమో కానీ నీలాంటి వాడి దగ్గర డబ్బు తీసుకోవడానికి నేనే కాదు ఎవ్వరూ సిద్ధంగా లేరు అంటూ అతని చేతిని విస్సురుగా కిందకి దించగానే, ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా, నేనెవరో తెలుసా అని అడిగితే నవ్వుతూ, బహుశా నీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదేమో, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. అమ్మ బాబు సంపాదించిన డబ్బుతో రోడ్ల మీద పడి పిచ్చి కుక్కవి అని అసహ్యంగా అంటుంటే, ఏయ్ నిన్ను అంటూ గొంతు పట్టుకున్నాడు సిద్ధార్థ్ వర్మ. అప్పటికే అక్కడ పోగైన జనం, ఏంటయ్యా తప్పు చేసింది నువ్వైతే మళ్ళీ మాట్లాడుతున్నావు అన్నంతో సిద్ధార్థ్ని విస్సురుగా తోసేసింది శిఖర. ఏయ్ ఎవడ్రా నువ్వు అంటూ మాట్లాడిన అతన్ని కొట్టబోయాడు సిద్ధు. ఇంతలో సిద్ధార్థ్ని చూసిన ట్రాఫిక్ పోలీస్ అతన్ని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ప్లీజ్ ఇక్కడ గొడవ చేయడం మంచిది కాదు, సైలెంట్గా ఉండండి అంటే చంప మీద రుద్దుకుంటూ, వాట్ నాన్సెన్స్, అది నన్ను కొట్టింది, దాన్నంత ఈజీగా వదలను. ఏం చేస్తావురా, ఏమీ చేయలేవు, మర్యాదగా చేతులు జోడించి క్షమాపణ అడిగితే తప్ప నువ్విక్కడి నుండి కదలవు. నేను నిన్ను క్షమాపణ అడగాలా? నో వే, అడగాలి, క్షమాపణ అడగాలి అంటూ జనమంతా గోల చేస్తుంటే, చూడండి గొడవ చేయకుండా ట్రాఫిక్ క్లియర్ చేయండి, లేదంటే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది అన్నాడు పోలీస్ ఆఫీసర్. ఓ వాళ్ళ దగ్గర నెల నెలా మీకు బాగా ముడుతుందనుకుంటా కదా, వాడిప్పుడు నాకు క్షమాపణ చెప్పేదాకా ఇక్కడి నుండి కదలడు అంటూ కార్ కీస్ తీసేసుకుంది శిఖర. చూడమ్మా, ఇలా గొడవ చేయడం పద్ధతి కాదు. ఆహా, మీరిలా వాణ్ణి వెనకేసుకురావడం పద్ధతా అని, వాడిక్కడి నుండి కదలాలంటే సారీ చెప్పి తీరాల్సిందే అని శిఖర అంటే, అవును అంటూ అందరూ అరుస్తున్నారు అక్కడ పోగైన జనం. సార్ ఒక్కసారి సారీ చెప్పేయండి, లేదంటే వదిలేలా లేరు, పైగా చాలా మంది వీడియో కూడా తీస్తున్నారు, ప్లీజ్. నో వే, దానికి నేను సారీ చెప్పడమేంటి, అదే నా కాళ్ళు పట్టుకోవాలి. అయితే నువ్వు ఇక్కడ నుండి వెళ్లడం కూడా ఇంపాసిబుల్ అంది శిఖర. సార్ ప్లీజ్, మీ డాడీ పరువు గురించైనా ఒక్కసారి ఆలోచించండి అని కానిస్టేబుల్ చెప్పడంతో శిఖరని కోపంగా చూస్తూ, నో సార్ ప్లీజ్, కాసేపు అయితే మీడియా కూడా పోగయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం ఆలోచించండి, కావాలంటే ఆ పిల్ల సంగతి మళ్ళీ చూద్దాం అనడంతో కోపంతో దవడ ఎముక బిగబట్టి సారీ అన్నాడు సిద్ధార్థ్. వినపడలేదు, గట్టిగా అని శిఖర అంటే, సారీ, ఇంకొంచెం గట్టిగా సారీ అంటుంటే, రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళు నేల మీద పెట్టుకుని డ్రైవ్ చేయి, లేదంటే పైకి పోగలవు అంటూ కీస్ అతని ముఖానికి విసిరేసింది. నాతో పెట్టుకున్నావు కదా, చెప్తానే నీ సంగతి, నీ అంతూ తేల్చకుండా వదిలిపెట్టను అంటే, నా ఒంటి మీద పడ్డ దుమ్ముని కూడా నువ్వు టచ్ చేయలేవు, పోరా అని చెప్పి చున్నీని మెడ చుట్టూ వేసుకుని స్కూటీ స్టార్ట్ చేసింది శిఖర.
నడి రోడ్డు మీద నన్నింత అవమానించిన నిన్ను అస్సలు వదలనే, నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను అనుకుంటుంటే సిద్ధార్థ్ని కసిగా చూస్తూ శిఖర సర్కాస్టింగ్గా నవ్వుతూ ఇద్దరూ ఆపోజిట్లో వెళ్లిపోయారు. ధైర్యానికి మారుపేరు శిఖర. ఎన్ని సమస్యలొచ్చినా చెరగని చిరునవ్వుతో ముందుకు సాగే స్వేచ్ఛా విహంగం. జలజల పారే జలపాతపు హోరులాంటి చెలాకీతనం తన సొంతం. ఎదుట ఉన్నది ఎంతటి వాళ్లైనా అడుగు వెనక్కి వేయని పొగరు తన సొంతం. అన్నీ కలిసి ఉవ్వెత్తున ఎగిసే ఉత్తుంగ కెరటం శిఖర. ఇది ఫ్రెండ్స్ కొత్త స్టోరీ ఇంట్రడక్షన్. హీరో హీరోయిన్స్ ఇద్దరు ఇంట్రడక్స్ అయిపోయారు కదా. ఎలా ఉంది స్టోరీ? నాకైతే చాలా బాగా నచ్చింది. 2018లో స్టార్ట్ చేసి మళ్ళీ ప్రెజెంట్కి వచ్చారు. అప్పుడు కనిపించిన అమ్మాయి అబ్బాయి ఎవరు? ఇప్పుడు కనిపించిన సాత్విక్, సిద్ధు, శిఖర, శౌర్య, వీళ్ళకి ఆ ఇన్సిడెంట్కి ఏంటి సంబంధం? ఇవన్నీ తెలియాలంటే మీరు స్టోరీని ఫాలో అయిపోవాల్సిందే. మరి స్వేచ్ఛా విహంగంలా ఉవ్వెత్తున ఎగిసే ఈ శిఖరని ఆపేదెవరు? ఆమె చెయ్యి అందుకునేదెవరు? సాత్విక్ని చూస్తుంటే ఆమెకి మంచి ఫ్రెండ్లా ఉన్నాడు. మరి సిద్ధు బాబోయ్, చూస్తుంటేనే చెమటలు పట్టించేలా ఉన్నాడు. చూద్దాం వీళ్ళ కథ ఎలా సాగుతుందో. స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల స్టోరీస్ మీకు ఇమీడియట్ గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.